అంటే కొన్ని హామీలు నెరవేర్చుకొని చేయాల్సిన అవసరం ఉందని చెప్పి చూస్తూ ఉంది. దాంట్లో భాగంగా ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్రం లోపల ఎన్డీఏ కూటమి ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్ లోపల బీజేపీ, తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన పార్టీ ఏదైతే కలిసి పోటీ చేసి అక్కడ అధికారం రావడం జరిగిందో, అయితే ఇక్కడ తెలంగాణలో కూడా ఈ 3 పార్టీలు కలిసి ఎన్డీఏ కూటమి కూడా చేస్తే ఎట్లుంటుందని చెప్పి కూడా ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఎందుకోసం అంటే ఇంతకుముందు కూడా బీజేపీ, తెలుగుదేశం కలిసి పోటీ చేయడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో కూడా. అప్పుడు కొన్ని సీట్లు కూడా హైదరాబాదు చుట్టుపక్కల కూడా గెలుచుకోవడం జరిగింది. అయితే ఇక్కడ గమనించినట్టయితే ఇప్పుడు అక్కడ ఏపీలో అధికారంలో ఉన్న పార్టీ కాబట్టి ఇప్పటికే చాలామంది కూడా చంద్రబాబు నాయుడుకి వెళ్ళి కలిసినట్టుగా మన వార్త కథలను చూస్తూ ఉన్నాం. ఎమ్మెల్యే మల్లారెడ్డి వీరు కూడా పోయి జయనేతలు రకరకాల మాట్లాడుకోవడం జరిగింది. అయితే పాత మిత్రులే ఈ బీఆర్ఎస్లో ఉన్న వాళ్ళందరూ కూడా టీడీపీ మిత్రులే కాబట్టి రేపు పొద్దున ఎన్డీఏ కూటమిలో పోటీ చేస్తే ఉన్న ఎమ్మెల్యేలందరూ కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో కొంతమంది పోయినట్టయితే ఇప్పుడు బలపడి మళ్ళీ పోటీ చేసినట్టయితే ఇప్పుడు గ్రామ స్థాయిలో ఇప్పటికి కూడా టీడీపీ కొంతవరకు బలంగా ఉంది. హైదరాబాద్ చుట్టుపక్కల కూడా టీడీపీ బలంగా ఉంది కాబట్టి, అలాగే గ్రామ స్థాయిలో ఇప్పుడిప్పుడే బీజేపీ విస్తరిస్తుంది కాబట్టి, ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఊపు మీద ఉంది కాబట్టి ఆ ఊపు ఇలానే కంటిన్యూ చేస్తూ ముందుకు పోయి కొట్లాడుకుంటూ ముందుకు పోయినట్టయితే గ్రామ స్థాయిలో కొంతవరకు బీజేపీ నిజామాబాద్లో గట్టిగానే ఉంది, కామారెడ్డి ప్రాంతంలో గట్టిగా ఉంది, కరీంనగర్లో కూడా గట్టిగానే ఉంది కాబట్టి ఇంకో 2-3 జిల్లాలు కూడా గట్టిగానే మన ఆదిలాబాదు, ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి ఖమ్మం ఉంది కదా, ఈ కొన్ని ప్రాంతాలు బీజేపీ గట్టి కొట్లాడితే హైదరాబాద్ చుట్టుపక్కల కూడా టీడీపీ కొట్లాడితే ఏదైతే జనసేన పవన్ కళ్యాణ్ యొక్క చరిష్మ ఏదైతే ఉందో ఈ నాయకులు ఎవరైతే వాళ్ళ యొక్క ఫ్యాన్స్ అంటారు కదా, ఫ్యాన్స్ అందరూ కూడా కొంతవరకు సపోర్ట్ ఇచ్చినట్టయితే అధికారం రాకపోయినప్పటికీ ప్రతిపక్ష హోదా అనేది బీజేపీ పార్టీకి దక్కే అవకాశం కనబడుతూ ఉంది. అయితే ఇక్కడ ఇంకొక గమనించదగ్గ విషయం ఏంటంటే ఇక్కడ ఒకవేళ గిట్ట పోటీ చేసి అంటే ప్రధానంగా నష్టపోయేది ఎవరంటే కేసీఆర్ నష్టపోతాడు. ఇక్కడ వాస్తవానికి అదే కదా, కేసీఆర్ నష్టపోతారు కాబట్టి నాకు ఇబ్బంది అవుతున్నది. రేపు పొద్దున రాబోయే కాలంలో నేను అధికారం నా కొడుకు సీఎం చేద్దాం అనుకుంటున్నా, ఇబ్బంది అవుతున్న పరిస్థితి కనబడుతుంది కాబట్టి ఇక నేనే ప్రజల్లోకి వెళ్ళాలి, నేనే కొట్లాడాలి, నేనే అసెంబ్లీకి పోతా అని చెప్పి కేసీఆర్ గారు సన్నద్ధమవుతున్నట్టుగా వార్త కథనాలు వస్తున్నాయని చెప్పడం కూడా జరుగుతూ ఉంది. ఏదేమైనా ఇప్పుడు మొన్న కూడా బండి సంజయ్ గారు మార్పు జరగకపోతే తెలంగాణలో ముక్కోణ పోరు జరిగేది వాస్తవానికి. అది కాస్త మార్పు జరగడం వల్ల కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ జరిగింది. ఇప్పుడు ఒకవేళ బలంగా కొట్లాడితే బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ బలంగా కొట్లాడుతూ ఈ మధ్యలో బీఆర్ఎస్ రావడం వల్ల ఒకవేళ సీట్లు తగ్గినా కూడా బీఆర్ఎస్ పార్టీ కలుపుకొని పోతూ ఉంటుంది కాబట్టి ఈ ఆలోచన అనేది చేస్తూ ఉన్నట్టుగా వార్త కథనాలు వస్తూ ఉన్నాయి. అయితే ఇవన్నీ కూడా చూసినట్టయితే తెలంగాణలో ఎన్డీఏ కూటమి ఒక వార్త కథనం 6 పలుకులు రావడం జరిగింది.